ప్రైజ్ లార్డ్. ఈరోజు మన వాక్య ధ్యానం కోసం కీర్తనలు 40వ అధ్యాయం 1వ వచనం ఒకసారి నేను చదువుతున్నాను. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించింది. ఇక్కడ ఏంటంటే రెండు విషయాలు. యెహోవా కొరకు సహనముతో కనిపెట్టడమే కాకుండా సహనం కలిగి కనిపెట్టారంట. కనిపెట్టినప్పుడు ఆయన ఏం చేశారంటే చెవియొగ్గి మొర ఆలకించారంట. అది ఏంటంటే దేవుని విషయంలో మనం అనేక విషయాలు కనిపెడుతూ ఉంటాం. కనిపెట్టినప్పుడు మనం వెంటనే ఆ విషయాలు దేవుడి దగ్గర నుంచి పొందుకోలేకపోయినప్పుడు, లేదంటే దేవుడు ఆ విషయంలో మనకి సమాధానం చెప్పలేనప్పుడు మనం ఏం చేస్తామంటే మన సహనాన్ని కోల్పోతూ ఉంటాం. అయితే ఇక్కడ ఏం చెప్పబడుతుందంటే, సహనంతో ఎవరైతే ఆయన్ని కనిపెట్టుకుని ఉంటారో వారికి ఆయన చెవియొగ్గి ఆన్సర్ ఇస్తాడంట, అంటే సమాధానం ఇస్తాడంట. ఒకసారి మనం మత్తయి సువార్త 15వ అధ్యాయం 21 నుంచి 28 వరకు ఒక ఉపమానం ఉన్నది. ఉపమానం ఏంటంటే, కానాను దేశానికి సంబంధించిన ఒక స్త్రీ ఆయన దగ్గరికి వస్తుంది. ఆయన దగ్గరికి వచ్చి తన కుమార్తెకి అస్వస్థతగా ఉన్నది, తన్ని బాగు చేయమని ఆయన దగ్గరికి వస్తుంది. ఆయన దగ్గరికి వచ్చినంత మాత్రాన ఆయన ఏం చేస్తాడంటే వెంటనే ఆవిడికి జవాబు ఇవ్వరు. దేవుడు ఆవిడ్ని పరీక్షిస్తాడు. పరీక్షించి ఆ పరీక్షకి ఆమె నిలబడి స్థిరంగా ఉన్నప్పుడు నీ కుమార్తె స్వస్థపడింది అని చెప్తారు. ఒకసారి ఆ ఉపమానం మనం చూద్దాం. మత్తయి సువార్త 15వ అధ్యాయం 21 నుంచి 28 వరకు. యేసు అక్కడి నుండి బయలుదేరి తూరు సిదోన్ల ప్రాంతములకు వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతం నుండి కానాను స్త్రీ ఒక్కతే వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దెయ్యము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసాను. అందుకైనా ఆమెతో ఒక్క మాట అయినను చెప్పలేదు. అంటే ఆమె వేడుకున్నంత మాత్రాన దేవుడు వెంటనే ఆమెకి ఏం చేయలేదంటే సమాధానం చెప్పలేదు. సమాధానం చెప్పకపోగా దేవుడు ఏం చేస్తాడంటే ఆమెను పరీక్షిస్తాడు. ఆమె పరీక్షించిన తర్వాత ఆమె విశ్వాసం గొప్పదని ఎంచి తర్వాత వెళ్ళు, నీ కుమార్తె స్వస్థపరచబడిందని దేవుడు చెప్తాడు. ఒకసారి కింద వాక్యం కూడా నేను చదువుతున్నాను చూడండి. అందుకే ఆయన ఆమెతో ఒక్క మాట అయినను చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి, ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది గనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా, ఆయన ఇశ్రాయేలు ఇంటి వారైనా నశించిన గొర్రె యొద్దలకే గాని మరి ఎవరి యొద్దకు నేను పంపబడలేదనెను. అయినను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా, నాకు సహాయం చేయమని అడిగాను. అందుకే ఆయన పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదని చెప్పగా, ఆమె నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తన యజమాని బలమే నుండి పడి మ్రొక్కలు తినును కదా అని చెప్పాను. అందుకే ఆయన యేసు, అమ్మా, నీ విశ్వాసం గొప్పది, నీవు కోరినట్టే నీకు అవును గాకని ఆమెతో చెప్పాను. ఇక్కడ దేవుడు ఏంటంటే మొదట ఆమె మొరపెట్టిన వెంటనే ఆమెకు సమాధానం చెప్పలేదు. చెప్పకపోగా ఏం చెప్పాడంటే, పిల్లలకు పెట్టాల్సింది కుక్కలకు పెట్టుట న్యాయం కాదు. అంటే ఆమెను కుక్కతో దేవుడు పోల్చాడు. అయినా సరే ఆమె కోపపడలేదు, లేదంటే ఆమె ఏమీ ఇబ్బంది పడలేదు. స్థిరంగా ఉండి, కుక్కలు కూడా యజమాని బల్ల మీద నుంచి పడి రొట్టె ముక్కలకి ఆశపడతాయి కదా అని చెప్పి. సో ఏంటంటే దేవుడు ఆమెను పరీక్షించాడు అనమాట. సో ఏంటంటే దేవుడు మనం ఆయన్ని మొరపెట్టినప్పుడు, మనం ఆయన్ని వేడుకున్నప్పుడు మొదట ఏంటంటే దేవుడు మనల్ని పరీక్షిస్తాడు. పరీక్షించి మన నీతిని పరీక్షించి మనం స్థిరంగా ఉన్నప్పుడు మనకి జవాబిస్తాడు. ఒకసారి కీర్తనలు 11వ అధ్యాయం 5వ వచనం. యెహోవా నీతిమంతులను పరిశీలించును. ఏంటంటే నీతిమంతులను. అసలు నీతిమంతులు ఎవరంటే నీతిని జరిగించేవారు. వారిని దేవుడు ఏం చేస్తాడంట పరీక్షిస్తాడంట. సో పరీక్షించిన తర్వాత మన మొర ఆలకించి మన విన్నపాలని ఆయన దయచేస్తాడు. సో ఏంటంటే మనం సహనముతో ఆయన్ని కనిపెట్టుకోవాలన్నమాట. మనం మొదట చదువుకున్నట్టుగా నేను యెహోవా కొరకు సహనంతో నేను కనిపెట్టుకుంటుని, ఆయన నా మొర ఆలకించానంట. సో అట్టి సహనాన్ని ఆయన యొద్ద నుంచి మనం ప్రతి మొరని మనం పొందుకోవాలనేసి మనల్ని ఆశీర్వదించిన మూసుకోండి. పరలోకమందున్న మా యొక్క నీ వాక్యాన్ని బట్టి ఉంది. అవును తండ్రి, మేము ఓపికతో తండ్రి నీ వద్ద కనిపెట్టుకోవాలని మాకు నేర్పించినందుకు వందనాలు. మేము సహనం కోల్పోకుండా తండ్రి ఓపికగా తండ్రి నీ దగ్గర నుంచి ప్రతి మొరని పొందుకునే కృప మాకు దయచేసినందుకు వందనాలు చెల్లించుకో. నజరేయుడైన యేసయ్య నామమున అడిగి పొందుకొని ఉన్నాను. ఆమేన్.